Hello all, welcome to Lazy Easy Cooking Tutorial. సో ఈరోజు మనం క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాం. సో ఈ క్యాలీఫ్లవర్ కర్రీకి ఆబ్వియస్లీ క్యాలీఫ్లవర్ కావాలి. క్యాలీఫ్లవర్ని కట్ చేసి ఇలా కొంచెం పసుపులో బాయిల్ చేయండి. పసుపు మండేటరీ ఏం కాదు. సో దీని తర్వాత ఏం చేస్తారు అంటే ఆనియన్ని కూడా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇలా బేసిక్ తాలింపు దినుసులు ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఇలా వేసేయండి. టపటపా సౌండ్ రావాలి, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని క్యాలీఫ్లవర్లో మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఆనియన్స్ తాలింపు అన్నీ వేసి దాని లోపల దీన్ని యాడ్ చేసేయండి. యాడ్ చేసేసేసి ఇప్పుడు మనకి ఉన్నాయి కదా సాల్ట్, చిల్లీ పౌడర్, ఇంకా పసుపు, షుగర్ ఉంది వేయకండి. సో దాని తర్వాత నేనైతే ఇక్కడ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్ కూడా అనొద్దు, ఇది ఒక మంచి చిన్ని స్పూన్తోని నేను పింక్ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను, కానీ వీడియోలో కనిపించలేదు. మిక్స్ చేసేసాను. తర్వాత వాటర్ యాడ్ చేయండి, లేదంటే చాలా డ్రై ఉంటుంది, తినలేము. సో దీని తర్వాత లిడ్ పెట్టేసి దాన్ని కాసేపు వదిలేయండి. బేసికలీ ఇలా కనిపిస్తుంది వాటర్ వేసినాక. సో మధ్యలో 5 minutes తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. దానికన్నా ముందు మనం వాడిన చాపింగ్ బోర్డు, ఆ కత్తి, తయారు చేసిన చెత్త అవన్నీ తీసి ఫస్ట్ క్లీన్ చేసేయండి. వాడిన గిన్నెను కూడా కడిగి పెట్టేయండి. సో ఈ గ్యాప్లో ఇది కర్రీ అయిపోయి ఉంటుంది. ఓపెన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్లీ ఇట్లా చిన్న సౌండ్ వస్తుంది, అంటే కూర అయిపోయిందని అర్థం. ఒక్కసారి మిక్స్ చేసి సర్వ్ చేసేసుకోండి. ఇంత ఈజీ కర్రీ చెప్పినందుకు ఫస్ట్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.